హలో అండి, అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు అయితే స్పెషల్ ఏదో ఒకటి తిందాం అనిపించింది. అందులో పిల్లలు మా హస్బెండ్ కూడా ఉంటారు కాబట్టి సో ఏం చేద్దామంటే మా హస్బెండ్ అయితే నాకు పూరి చేసి పెట్టు అని చెప్పి అడిగాడు అనమాట. సో అందుకోసమని పూరి అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేశానమాట. ఇంకా అయితే పూరీలు చేసేస్తున్నానండి. చాలామంది నాకు ఇంతకుముందు పూరీలు చేయడం కూడా రాదండి. ఎందుకంటే చాలా చేస్తే చాలా టైట్గా ఉంటాయి అన్నమాట. అవి గట్టిగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్లో ఒకసారి హైదరాబాద్లో నా మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ చేసి పెట్టమంటే పెట్టానండి. అసలు చాలా అంటే చాలా నవ్వుకున్నారనమాట. నాకైతే అప్పుడు అసలు వంట రాదు. తర్వాత అయితే నేను బాగా నేర్చుకున్నాను చేయడం పర్ఫెక్ట్గా అనమాట. సో పూరీలు అప్పుడు ఆలోచించాను, అసలు సాఫ్ట్గా చాలామంది బాగా చేస్తారు కదా హోటల్స్లో, మరి ఎట్లా వస్తాయి ఏంటి అనేసి. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను ఇంకా మా అమ్మ వాళ్ళని అయితే అడిగాను అనమాట. అడిగి తెలుసుకున్నాను. అమ్మ అట్లా టిఫిన్ సెంటర్లో లాగా మనకి ఎంత సాఫ్ట్గా రావాలంటే ఎట్లా ఏం చేయాలని చెప్పేసి అడిగాను అనమాట. మా అమ్మని మా పెద్ద అక్కని అడిగాను. సో వాళ్ళు చెప్పిన ట్రిప్ అయితే నేను మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా? మీలో ఇంకెవరికైనా కొంతమంది తెలిసింటే ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను, వినండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా వినండి. ఓకేనా? మనం పిండి కలుపుతాం కదండి, గోధుమ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేయండి. ఒక చెంచా ఆయిల్ వేసేసి తర్వాత దానిలోనే ఒక చెంచా షుగర్ వేయండి. మీకు రావచ్చు డౌట్, షుగర్ వేస్తే స్వీట్ వస్తుంది కదా అని చెప్పి. కాదండి, స్వీట్ అయితే అస్సలు రాదనమాట. ఓకేనా? స్వీట్ అయితే రాదు. అవి రెండు వేసి మిక్స్ చేయండి. కొంతమంది అయితే కొంచెం పాలు కూడా పోస్తారండి, పచ్చి పాలు కూడా పోస్తారు. అట్లా పోసి కలుపుకున్నా కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. పాలు లేకపోయినా కూడా ఓన్లీ పంచదార ఆయిల్ వేసి కలిపేసి ఆ ముద్దని ఒక 10 మినిట్స్ అయితే ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. తర్వాత అయితే పొడి పిండి లేకోకుండానే చేయండి. కొంచెం ఆయిల్ పెట్టేసుకొని చపాతీ పీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పూరి అయితే చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. సో ఇంకా మా అమ్మ మా అక్క వాళ్ళ దగ్గర తీసుకున్న సలహా చూసుకొని నేను ఇంక అప్పటి నుంచి అయితే పూరీలు పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి ఎలా వచ్చినాయో, అసలు బాగా పొంగుతాయి అన్నమాట. అంతకుముందు నేను ఎప్పుడు చేసినా కూడా నాకు అసలు పూరి పొంగేది కాదు. అసలు ఎంత ఆలోచించినా నాకు అర్థం కాదు, ఎందుకు నాకు ఇట్లా వస్తున్నాయి, నాకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి. అందుట్లో మా హస్బెండ్కి చాలా ఇష్టం అనమాట పూరి చేసి పెట్టమంటే, నాకేమో రాదయ్యా. ఇక అందుకనైతే నేను ఎట్లాగైనా సరే పూరి నేర్చుకోవాలని చెప్పేసి ఎట్లాగోలా ఫైనల్గా అయితే పూరి నేర్చుకున్నాను అనమాట. చూసారా ఎట్లా పొంగుతున్నాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇవి ఈరోజు సాయంత్రమే కాదండి, రేపు పొద్దున్న తిన్నా కూడా టైట్గా అవ్వవు అనమాట. చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి. పొడిపిండి కలపట్లేదు కాబట్టి మనం ఆయిల్ కూడా ఖరాబ్ అవ్వదండి. పొడిపిండి కలిపి చేస్తే రోటీ అనమాట. చపాతీ చేయటం వల్ల ఏంటంటే అది మళ్ళీ ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేరే వాటికి యూస్ చేసుకోవడానికి యూజ్ అవ్వదన్నమాట. ఆయిల్ ఖరాబ్ అయిపోయింది అనమాట. సో అందుకొని కొంచెం పీటగా ఆయిల్ అప్లై చేసుకొని పూరి అయితే చేస్తాను నేను ఎప్పుడు చేసినా కూడా. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్ మరి విశేషాలు? సండే అయితే మా ఫుడ్ ఇదనమాట. ఇంకా సండే ఫుడ్ అయితే ఇదను కోడి కూర అనమాట. కానీ మా హస్బెండ్ ఇంకా రాలేదు, షాప్కి వెళ్ళాడు, తీసుకొస్తా అని చెప్పేసి. సో ఈరోజు మా స్పెషల్ అయితే ఇదనమాట, పూరి కోడి కూర అనమాట. మరి మీరేం తిన్నారు, మీకేమి ఇష్టమో కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే పూరి ఇష్టము. యాక్చువల్గా నేనైతే గారెలు ఇష్టంగా తింటాను, దోశలు అవి ఇష్టంగా తింటాను. కానీ మా హస్బెండ్ పూరి అడిగాడు కదా అని చెప్పేసి పూరి అయితే చేశాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో కదా, హోటల్లో లాగా ఉన్నాయి సేమ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.